మాజీ మంత్రి కేటీఆర్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయిందన్న బాధతో ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకొస్తున్న ఫార్మా కంపెనీలను బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నిన బీఆర్ఎస్ అభివృద్ధి పనుల్ని ప్రభుత్వ వైఫల్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. మీకు ఉద్యోగాలు కోల్పోయినప్పుడల్లా లేకపోతే మీ రాజ్య అధికారం కోల్పోయినప్పుడల్లా అమాయకులైన పేద ప్రజానికాన్ని రెచ్చగొట్టి వాళ్ళ భవిష్యత్తుని పణంగా పెట్టి వాళ్ళు నష్టపోతే ఆ నష్టంలోంచి మీరు ఫలితాలు పొందాలని తీసుకునేటువంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. It is a foolishness to think about setting up pharma city at one center place of nearing about 15,000 acres. The kind of pollution, the amount of pollution, we made it very clear. Even opposition లో ఉన్నప్పుడు కూడా ఇక్కడే కోదండ రెడ్డి గారు కూడా ఉన్నారు, కిసాన్ సెల్ అధ్యక్షులుగా. అప్పుడు వారు, మేము, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు ఇప్పుడు వీరు. అట్లాగే మిగతా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అనేక మంది నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో సహా, రేవంత్ రెడ్డి గారితో సహా అక్కడికి వెళ్ళి మేము చాలా స్పష్టంగా చెప్పాం. హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా పెరుగుతూ ఉంది, ఇది ప్రపంచంతో పోటీ పడుతూ ఉంది. హైదరాబాద్ ఆనుకొని ఇంత పెద్ద ఫార్మా సిటీని ఒకటే దగ్గర ఇన్ని వేల ఎకరాల్లో పెడితే ఈ పొల్యూషన్ హైదరాబాద్ నగరంలో నివాసం ఉన్న ప్రజల జీవితాలు అల్లకల్లోలం చేస్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆనుకొనే ఉంది. అసలు ఇంత పొల్యూషన్ తీసుకొచ్చే పరిశ్రమని పెట్టకూడదు, దూరంగా క్లస్టర్స్గా ఏర్పాటు చేసి దూరంగా పెట్టుకోవాలని ఆనాడే చెప్పాను. మేము చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నాం కూడా. సో ఇట్ ఈస్ ఎ గుడ్ పాలసీ ఫర్ ది స్టేట్. డీసెంట్రలైజ్ చేస్తున్నాము, ఒకటే దగ్గర కాదు. మీరు నగరానికి అన్ని వైపులా అభివృద్ధి చెందాలి. ఈవెన్ రూరల్ ఏరియాస్ కూడా అభివృద్ధి చెందాలి, వెనకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే, ఈ రాష్ట్రంలో ఉన్న అనేక వెనకబడిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలి కదా. కేవలం మీకోసం మీరు చెప్పినట్టు చేయడం కోసం కాదు కదా.